అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఓపెనింగ్లోనే ఒక లేఅవుట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ లేఅవుట్ వెనక చాలా పెద్ద తతంగం నడుస్తుంది. తిరుమల కేంద్రంగా ఇద్దరు మీడియా అధిపతుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టే కనబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రధాన పత్రికలో తిరుపతిలో తిరుపతి దేవస్థానం శిల్ప శిక్షణ సంస్థకు సంబంధించి ఒక బిల్డింగ్ ఉంది. ఆ సంస్థ బిల్డింగ్ చాలా ప్రాశస్త్యం అయింది. దాన్ని కూల్చి ఒక కాంప్లెక్స్ కట్టడానికి తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఆ బోర్డుకి ఎవరికీ తెలియకుండా, అధికారులకు తెలియకుండా, మిగతా సభ్యులకు తెలియకుండా తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన బిఆర్ నాయుడే దీని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీనికి అంగీకారం తెలిపారు. కట్టేయడానికి ముందుకెళ్తున్నారనేది వార్త. ఈ వార్తలో నిజమెంత? ఈ వార్త వెనుక వాస్తవాలేంటి? ఈ మధ్య కాలంలోనే జంగా కృష్ణమూర్తి విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఆయన రాజీనామా చేసేశారు. తర్వాత వెంటనే మళ్ళీ ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నిర్మాణం తెర మీదకి వచ్చింది. తిరుపతి దేవస్థానం అంత ప్రాశస్త్యమైందిగా భావిస్తే ఆ శిల్ప శిక్షణ సంస్థని ఎందుకు కూలగొట్టి అక్కడ కాంప్లెక్స్ నిర్మించాలని డిసైడ్ అయ్యింది? ఇందులో బిఆర్ నాయుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏంటి ఆయనకి? బిఆర్ నాయుడు ప్రత్యేకంగా ఎవ్వరికీ తెలియకుండా బిఆర్ నాయుడు మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా చేస్తున్నారు తెలుసుకుందాం. మనతో పాటు వివి రావు గారు, మీకు అందరికీ తెలుసు, తిరుపతి దేవస్థానం అలాగే రాయలసీమ రీజియన్లో 10 ఏళ్లకు పైగా జర్నలిస్ట్గా పనిచేశారు. ఓవరాల్గా 30 years పైగా ఎక్స్పీరియన్స్ జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తులు. వివి రావు గారు, వెల్కమ్ సార్. నమస్తే గోపి గారు. వివి రావు గారు, మొదట విషయం ఇది, తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ మాత్రమే దీన్ని తీసుకొచ్చారు, అధికారులకు సంబంధం లేదు, సభ్యులకు సంబంధం లేదు అనేది వార్త. మీకున్న సమాచారం ఏంటి దీని మీద? అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి గోపి గారు. తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినా, పాలక మండలి అయినా, ఎవరైనా కూడా ప్రభుత్వ పరిమితులకు, ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ విధానాలకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది. తిరుపతి దేవస్థానం ఏదో దర్శనాలు, టిక్కెట్ల వరకే పరిమితి అయింది తప్ప విధానపరమైన నిర్ణయాలు ఏం తీసుకున్నా కూడా ప్రభుత్వం ఆమోదం ఉంటేనే అవి అమలు జరుగుతాయి. మరి ఇప్పుడు దీన్ని గతంలో జంగా కృష్ణమూర్తి విషయం కూడా పరిశీలిస్తే జంగా కృష్ణమూర్తి ముఖ్యమంత్రికి లేఖ రాసుకున్నారు. అవును సార్, నాకు గతంలో ఇట్లా జరిగింది, ఇట్లా చేశాను ఆ చరిత్ర అంతా రాసుకొని దీని ఒకసారి పరిశీలించి నాకు అనుమతించండి అన్నాడు. అంటే ప్రభుత్వం కూడా తిరుపతి దేవస్థానం బోర్డుకు పంపించింది ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి, దీన్ని పరిశీలించండి, విధి విధానాల రూపం మీకు అవసరమైతే ఇచ్చేయండి అని పంపించారు. వాళ్ళు దాన్ని పరిశీలించి ఆమోదించి ఇచ్చేశారు. ఎవరికి? జంగా కృష్ణమూర్తికి. మీరు పరిశీలించండి, 20-25 మంది సభ్యుల్లో ఒకే ఒక్క సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు, భానుప్రకాష్ రెడ్డి. మిగతా వాళ్ళంతా దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంటే వాళ్ళంతా జంగా కృష్ణమూర్తికో లేకపోతే బిఆర్ నాయుడు చెప్పినట్లు వినరు కదా. పరిశీలించారు, ముఖ్యమంత్రి చెప్పాడను ఏదో ఇచ్చేశారు. సరే, అది వివాదమైంది. ఆయన రాజీనామా చేశాడు. నిన్న అనగాన సత్యప్రసాద్ ఆయనతో మాట్లాడారు, మళ్ళీ ముఖ్యమంత్రిని కలవమన్నారు, ఏదో జరుగుతుంది. అది ఒకటి. మళ్ళీ తాజాగా ఇంకొక ఈ వార్త ఇవాళ. అంటే తిరుపతి దేవస్థానాన్ని నిన్నటి వరకు ఒక 2 పార్టీలు వివాదం చేశాయి. నిన్నటి వరకు ఒక వైఎస్ఆర్సీపీ, బిఆర్ నాయుడు మధ్య నడిచింది ఘర్షణ. ఇవాళ 2 మీడియా సంస్థల మధ్య మొదలైంది అనేది మనం భావించాలి. దాన్ని మనం నిర్ధారించవచ్చు కూడా. అంతేనా? అంతే, నిర్ధారించుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ టౌన్షిప్ తిరుమలలో అలిపిరి లింక్ బస్ స్టాండ్ అంటారు. కాంప్లెక్స్ కాదు, టౌన్షిప్ అలిపిరి దగ్గర. అంటే ఇది లింక్ బస్ స్టాండ్, బాలాజీ బస్ స్టేషన్ అంటారు దీన్ని. అంటే ఒక్క మాట, టౌన్షిప్ అంటే ఏంటి, ఏం కట్టడానికి టౌన్షిప్ నిర్ణయించింది చెప్తాను. మీకు ఆ బస్ స్టాండ్ దగ్గర లింక్ బస్ స్టేషన్ అంటారు. అంటే అలిపిరి దగ్గర ఉంటుంది ఈ ఖాళీ ప్లేస్. దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇది. ఓకే. ఈ శిల్పకళ సంస్థ, ఈ శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. ఈ శిక్షణ ఇచ్చే సంస్థ సుమారు 25 ఎకరాలు ఇది ఉంది. ఓకే. దాని పక్కన బస్ స్టాండు, బస్ స్టాపు, తర్వాత బదిలీల పాఠశాల ఇవన్నీ కలిపి ఇది ఒక 20 ఎకరాలు ఉంటుంది. ఓకే. మొత్తం 45 ఎకరాల విస్తీర్ణం అక్కడ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రైవేటు బస్సులు కానీ, టెంపోలు అంటే 16 సీట్లకు పైబడినటువంటి వాహనాలు కానీ తిరుమలకు అనుమతించరు. ఓకే.
వాటిని ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుంటారు తీసుకొచ్చి. ఇక్కడ ఈ 20 ఎకరాలు ఈ 20 ఎకరాలు ఓకే ఓకే ఈ 20 ఎకరాలు ఇది గతంలో అలిపిరి చెక్ పాయింట్. అంటే అలిపిరికి వెళ్ళేటప్పుడు ముందు ఇక్కడ అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాతనే అలో చేస్తారు వాటిని. ఆ అలిపిరి చెక్ పాయింట్ అంటారు దీన్ని, ఓల్డ్ చెక్ పాయింట్ అంటారు దీన్ని. ఓకే. తర్వాత ఇది మార్చారు, అలిపిరిలో పెద్దగా భారీ ఎత్తున కట్టుకున్నారు, అక్కడికి వెళ్ళిపోయింది. ఇది ఖాళీగా ఉంటుంది. ఇది ఖాళీగా ఉండి ఏంటంటే తిరుమలకి వెళ్ళేటువంటి బస్సులు అంటే ఆర్టీసీ బస్సులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాయి. కొన్ని తిరుమలకును ఈ లింక్ బస్ స్టేషన్కి నడుస్తుంటాయి. కొన్ని బయట నుంచి వచ్చేటువంటి బస్సులు ఊళ్ళో తిరుపతి శ్రీనివాసం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చే బస్సులు ఖాళీగా ఉంటే ఇక్కడ యాత్రికులలో దీంట్లోకి ఇది రోడ్డు, ఇది ఒక రోడ్డు. దీని హరే రామ హరే కృష్ణ రోడ్డు అంటాం దీన్ని మనం. ఇది కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో నుంచి దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఈ రోడ్లో నుంచి దీంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది అలిపిరికి. అంటే ఇప్పుడు పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని ఏం చేస్తారంటే టౌన్షిప్గా చేస్తే, టౌన్షిప్ అంటే ఒక 4-5 స్టోరీస్ బిల్డింగ్లు కట్టేసి సామాన్యుల దగ్గర నుంచి డబ్బు మనం చెల్లించగలిగే అంటే ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళ వరకు అంటే కొంచెం అధునాతనమైనటువంటి రూములు కూడా నిర్మించి అందుబాటులో తేవాలనేది వీళ్ళ ఆలోచన. మిగతా సాధారణ టౌన్షిప్ లాగానే తిరుమల కూడా మొత్తం బిల్డింగ్లు కట్టరు, ఒకటే బిల్డింగ్, ఒకటో రెండో బ్లాక్లు కడతారు దాన్ని. దాంట్లోనే ఒక బ్లాక్ ఏమో కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగేటువంటి వాళ్ళకి ఒక బ్లాకు, మిగతా సామాన్య భక్తులకు ఫ్రీగా ఇచ్చేది ఒక బ్లాక్. అంటే నేనేమంటున్నానంటే మిగతా టౌన్షిప్ లాగానే అమ్మేస్తారా? అమ్మేరు. తిరుమల తిరుపతి దేవస్థానం కంట్రోల్లోనే ఉంటది. వాళ్ళే నిర్వహిస్తారు, వాళ్ళ భక్తులకే ఇస్తారు. వాళ్ళ భక్తులకు అక్కడ వెహికల్స్ వచ్చినటువంటి వెహికల్స్ పార్కింగ్ చేసుకోవటము, ఒక దాన్ని ఏమంటారు ఒక జోన్గా అంటే ట్రాన్స్మిట్ జోన్గా బయట నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఆగుతారు, దిగుతారు, ఆ వెహికల్స్ అక్కడ పెట్టుకుంటారు, అక్కడ స్నానాలు చేస్తారు, అక్కడే లగేజ్ పెట్టుకుంటారు, అక్కడే అన్నదాన సత్రం కూడా పెట్టబోతున్నారు. భక్తులకి తిరుమలలో ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారో ఇక్కడ కూడా అలానే కల్పించాలనేది దీని ప్లాను. ఇది ఇవాళకి వచ్చింది కాదు. ఇది 2014-19 చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చింది. దీన్ని ఎల్ఎన్టీ వాళ్ళకి అనుమతించారు కూడా నిర్మాణం చేయడానికి. అప్పుడు ఇంకా ఆ పత్రాలు అప్పుడు ఎందుకు చేయలేదు మరి? ఆ తర్వాత గవర్నమెంట్ పోయింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేశారు, దీన్ని విరమించారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అంటే దీనికి సంబంధించి అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు ఎల్ఎన్టీ కాకుండా ప్రపంచ స్థాయిలో బాగా కట్టగలిగేటువంటి సంస్థల్ని అనుమతించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడానికి నిన్న బోర్డులో తీర్మానం చేశారు. అది అంటే వాళ్ళ ఒక్కడు అర్ధరాత్రి బిఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. అంటే బోర్డులో కూడా కొంతమందికి తెలియలేదు అని రాస్తారు. వాస్తవానికి అధికారులు ప్రతిపాదన తీసుకొస్తారు ఎక్కడైనా, ఈవెన్ క్యాబినెట్ లోనైనా. అధికారులు తీసుకొచ్చింది, అధికారులు తెచ్చింది కాదు, చైర్మన్ తెచ్చాడు అని ఎందుకంటే ఇది అధికారులు తయారు చేసినటువంటి ప్లాన్. ఇది ఈ ప్లాన్ చూడండి మీరు, ఇవాళ ఒక ఓవర్ నైట్ చేసింది కదా, అధికారులు తయారు చేసి దీన్ని 2014లో ఇచ్చారు కదా. 2014-19 తిరుమల తిరుపతి దేవస్థానం సైట్ ప్లాన్ షోయింగ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్, ఆన్ గోయింగ్ వర్క్స్ అండ్ ప్రపోజ్డ్ అలిపిరి తిరుపతి ఇదంతా తయారు చేసి దీన్ని బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే అయ్యో గారు దీంతో టేబుల్ పెట్టుకున్నాడు. చాలా ముఖ్యమంత్రికి చూపించడానికి, ఏది బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి చూపించడానికి రెడీ చేసి పెట్టుకున్నారు దీన్ని. వాళ్ళ ఓవర్ నైట్ అది ఇప్పుడు ఆయన బిఆర్ నాయుడు చేసిండు అనుకోండి, ప్రతిపాదన చేసిండు అనుకోండి, ప్రభుత్వం ఆమోదించాలి కదా. బిఆర్ నాయుడు సొంతం కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే మనం ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఘర్షణని తిరుమల తిరుపతి అంటించి దేవస్థానం పరువు ప్రతిష్టను దిగజార్చి ప్రతిష్టకి భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా సంస్థలు ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ 20 ఎకరాలకి ఈ 25 ఎకరాలకి అంటే ఇప్పుడు ఏదైతే శిల్ప శిక్షణ సంస్థ ఉందో దీనికి సంబంధమే లేదు అసలు. అంటే ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు పక్కన ఉండి ఈ వైలెట్ కలర్ మార్కింగ్ చేస్తారు చూసారా, ఈ వైలెట్ కలర్ మార్కింగ్ చేసిందే టౌన్షిప్. అంటే ఇప్పుడు ఇది కూలగొట్టి ఇక్కడ టౌన్షిప్ అనేది వార్త కాదు, ఆ వార్త తప్పుడు వార్త అది. ఇప్పుడు ఇది 2 జోన్లుగా అవైలబిలిటీ ఉంది మనకి. వీటిని ఇంకో చోట ఇప్పుడు ఈ శిల్పకళ శిక్షణ సంస్థని ఈ నుంచి తరలించినా వచ్చే నష్టం ఏం లేదండి. అది ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, ఇరుగ్గా ఉంది, ఇంకో విశాలమైన ప్రదేశంలో పెట్టుకుంటారు. అంటే దానికి ఒక ప్రాశస్త్యం ఏదో ఉంటుంది. దాని నుంచి చూసినప్పుడు స్వామివారి ఇదే ఏదో కొండ మీద తిరుపతిలో ఎక్కడి నుంచి చూసినా తిరుమల కనపడుతుంటది, మనకి తిరుమల కొండలు కనపడుతుంటాయి. ఆడ గదిలో కూర్చున్న వాళ్ళు చూస్తే కనపడేది కాదు కదా.
ఉంటుంది. ఇక్కడ అన్ని వివిధ ప్రాంతాల నుంచి శిలలు పట్టుకొస్తారు. ఓకే. ఏది వీటికి చెప్పేదానికి శిలలు పట్టుకొచ్చి వాటిని మోడల్గా చూపిస్తుంటారు. అక్కడ క్లాసులు జరుగుతాయి, స్థపతులు ఉంటారు, శాస్త్రం వాళ్ళు నేర్పుతారు, అది స్థపతులను తయారు చేస్తారు అక్కడ. మరి వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తే ఆ తిరుమలకి సంబంధించిన ఇదంతా ఆ ఆధ్యాత్మిక ఆ వాతావరణం అంతా ఇదవుతుంది అని కూడా డిస్టర్బ్ అవుతుంది అని కూడా రాస్తున్నారు. అవన్నీ రాయాలంటే ఏవైనా రాయొచ్చు మనం. ఓకే. ఇప్పుడు తిరుమల బాలాజీ ఆలయాలు ఉన్నాయండి, అన్ని రాష్ట్ర కేంద్రాల్లో కడతామంటున్నారు. అది ప్రాశస్త్యం పోవట్లేదా? ప్రతి రాష్ట్ర రాజధానిలో కడతామంటున్నారు. తిరుమల ఆలయాలు తీసుకుపోయి అక్కడ కడితే ప్రాశస్త్యం ఆడి నుంచి వస్తుంది. మరి అది ఆమోదంగానే ఉంటుందా? అది ఆమోదంగానే ఉంటుందా? అదేలేండి. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వివిధ దేశాల్లో కూడా కడతాం అని అదే చెప్పేది. దేశాల్లో కడుతున్నారు, అన్ని రాష్ట్ర రాజధానిలో కడతాం అని ప్రకటించారు ఈ ప్రభుత్వం కూడా. ఇప్పుడు తిరుమల ఆలయంలో ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ఆగమ పండితుల ఆమోదం లేకుండా చేయరు. తిరుమలలో చాలా కార్యక్రమాలు చేయడానికి గతంలో ప్రయత్నాలు చేశారు. ఏది కన్వేయర్ బెల్టులు పెట్టి దర్శనాన్ని క్విక్గా చేయించాలి, ఎక్కువ మంది చేయించాలంటే ప్రతిపాదనలు వచ్చినప్పుడు కూడా ఆగమ పండితులు అంగీకరించలే. ఆలయంలో ఏది ముట్టుకోవడానికి లేదని 1000 కాళ్ళ మండపం తీసేశారు. 1000 కాళ్ళ మండపానికి ఒకప్పుడు ప్రాశస్త్యం ఉందని పండితులు గొడవ చేసి నానా గందరగోళం చేశారు. పోటుని కూడా మార్చాలనుకున్నారు కదా. పోటు ఇప్పుడు బెల్ట్ కన్వేయర్ బెల్ట్ వేశారు కదా, పోటు కన్వేయర్ బెల్ట్ వేశారు కదా. ఆలయానికి సంబంధించినంత వరకు, గర్భగుడికి సంబంధించినంత వరకు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వాటిని మార్పులు చేయాలంటే శాస్త్రం ఇవన్నీ వస్తాయి. కానీ బయట ఉన్న వాటిని తరలించుకోవడానికి ఎటు వస్తువులు ఉంటే అక్కడ తరలించుకుంటాం. ఇక్కడ మీరు చెప్పింది ఒక లేఅవుట్ తో పాటు కొన్ని విజువల్స్ కూడా మీరు ఇచ్చారు. ఇది సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప సంస్థ తిరుపతి. ఓకే. ఇది దాని పక్కన ఉందన్నమాట. ఇది దాని బోర్డు. ఇవన్నీ ఒకప్పుడు షెడ్లుగా ఉండేది. తర్వాత దాన్ని ఆధునీకరించి చేశారు. ఇట్లా చేశారు అన్నమాట. ఓకే. ఇది పార్కింగ్ ప్లేస్ వస్తుందా? ఇది పార్కింగ్ ప్లేస్ వస్తుంది. ఇది వేది బండి. ఓకే. ఇది 20 ఎకరాల్లో ఉంటుందా? 20 ఎకరాల్లో ఉంటుంది. ఈ 2 రోడ్లకి మధ్యలో ఉంటుంది ఇది. ఓకే. ఒకటి కపిల్ తీర్థం నుంచి అలిపిరికి వెళ్ళేది, హరే రామ హరే కృష్ణ నుంచి అట్లా రుయా హాస్పిటల్ నుంచి మళ్ళీ అలిపిరికి వస్తుంది. ఈ రోడ్డు అన్నమాట. ఈ పార్కింగ్ సిబ్బంది వివిధ తిరుమల వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ వెహికల్స్ పెట్టేసి బస్సులు వెళ్తుంటారు. ఈ బస్సులని కూడా పైకి వెళ్ళిన బస్సులని కూడా ఇక్కడ ఆపేసుకుంటారు అన్నమాట. ఇది 20 ఎకరాలు ఉంటుందా? చాలా పెద్దది, చాలా పెద్దది. ఇక్కడే ఇంత ముందు దర్శనాలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ టోకెన్లు కూడా వేసేవాడు. ఓకే. ఇక్కడ భక్తులకి బయట నుంచి వచ్చి ఇక్కడ వేసుకునేవాళ్ళు. పైకి వెళ్ళడానికి రూములు పైన 7000 రూములు ఉన్నాయండి తిరుమలలో. వేలాది మంది రోజుకి 40 మంది 40,000 మంది 50,000 మంది రోజు వస్తున్నారు. వాళ్ళందరికీ అకామిడేషన్ చేయడానికి సాధ్యం కాదు. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ టౌన్షిప్ కట్టడం. ఆల్రెడీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలిపిరిలో పెద్ద కాంప్లెక్స్ కట్టాలని, అక్కడ రిసెప్షన్ పెట్టాలని, టీటీడీ రిసెప్షన్ కూడా అక్కడే పెట్టాలని, అక్కడ పెట్టడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే టికెట్లు అవైలబిలిటీ ఉంటే తీసుకొని పైకి వెళ్తారు. పైన రూమ్ లేకపోతే ఇక్కడ రూమ్ తీసుకుంటారు. వాళ్ళు రోడ్డు మీద ఉండడానికి వీల్లేదు. రోడ్డు మీద ఉంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తిరుమలలో చూసుకుంటారు. ఇక్కడ ఆ రిసెప్షన్ సెంటర్లో చూసుకుంటే తిరుమలలో రూమ్ ఉంది అనుకుంటే రూమ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. తిరుమలలో అవైలబిలిటీ లేదనుకోండి ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటారు. వాళ్ళు దర్శనం టైంకి వెళ్తారు. అది ప్లాన్ చేశారు. అయితే తిరుపతిలో ఒక మాఫియా కూడా ఉంటుంది. ఈ హోటల్ మాఫియా కూడా ఉంటుంది. అంటే మాఫియా అనకూడదు వాళ్ళని, వాళ్ళ వ్యాపారం పాపం వాళ్ళది. ఈ అలిపిరిలో ఇవన్నీ పాపం అనాలా అంటే వాళ్ళ వ్యాపారం కదా, వాళ్ళ మాఫియా అనలేం కదా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళు ఇవన్నీ కడితే ఏది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 నుంచి 2004 వరకు ఉన్నప్పుడు ప్రతిపాదించిన ప్రతిపాదనలు అన్నీ కూడా అమలు జరిగితే తిరుపతిలో వ్యాపారం నడవదు. ఓకే. కింద హోటల్ వ్యాపారం నడవదు. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు కృష్ణయ్య గారు, అప్పుడు ఈవోగా ఉన్నాడు. ఆయన అసలు అక్కడ కట్టాలనే కంకణం కట్టుకున్నాడు ఆయన. కాకపోతే ఈ ప్రెజర్ తోటి, ఈ పొలిటికల్ ప్రెజర్ తోటి ముఖ్యమంత్రి కూడా కొంచెం విరమించుకున్నాడు ఆ ప్రతిపాదనని. అవన్నీ జరుగుంటే వాళ్ళ భక్తులు రోడ్డు మీద ఉండాల్సిన పని ఉండేది కాదు. తిరుమలలో ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లు కూడా ఆయన హయాంలో కట్టినాయి, కృష్ణ గారి హయాంలో కట్టినాయి. పాత అన్ని ఓల్డ్ ఏజ్ వీటన్నిటి కూలగొట్టేసి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టించారు. రైట్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే అసలు ఏంటి వివాదం, ఎందుకు మరి ఆ విషయాన్ని ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్గా ముద్రించి ఈరోజు
పేపర్లో వేయాల్సిన అవసరం వచ్చింది? అంటే మన చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు కదా. తిరుమలలో ఒక ప్రధాన అధికారికి చైర్మన్కి మనస్పర్ధలు వచ్చాయనేది మనకున్న సమాచారం. మ్హూ. తిరుమలలో ఉన్నటువంటి ఒక అధికారి, ముఖ్యమైనటువంటి అధికారికి మ్, చైర్మన్కి మ్. ఈ దర్శనాలు ఏర్పాట్లు చేసే విషయంలో మనస్పర్ధలు వచ్చాయనేది మనకున్న సమాచారం. ఓకే. అంటే ఆ అధికారి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. దానివల్ల ఈ అధికార పార్టీ ప్రెజరు చైర్మన్ మీద పడుతుంది. అంటే మాకు అడిగితే టికెట్ లేవు కానీ వేరే వాళ్ళకి ఇస్తున్నారా మీరు, అసలు ఎవరి ప్రభుత్వం ఇది, ఎవరి పాలన నడుస్తుంది అనేటువంటి దాడి చైర్మన్ మీద మొదలైంది. ఓకే. దాడి మొదలైంది. అంటే అక్కడ ఉన్న అధికారి ఈ పార్టీ ఎమ్మెల్యేలకి వీళ్ళని కాకుండా మిగతా వాళ్ళకి ఇస్తున్నాడు మ్, అనేది అక్కడ ఉన్న ఇద్దరు చైర్మన్కి ఆ అధికారికి మధ్య ఉన్నటువంటి ఇది స్పర్ధ మొదలైనటువంటి రేఖ. మ్హూ. అది ఆ అధికారిని సపోర్ట్ చేస్తూ ఒక మీడియా బిఆర్ నాయుడు టార్గెట్గా చేసుకొని ఇవాళ నడుస్తుంది అక్కడ పరిస్థితి. మరి ఆ మీడియాకి ఆ అధికారిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయి కదా. మ్, తిరుమలలో ఆ ముఖ్యమైన అధికారితోటి అవసరం లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. ఈ ప్రపంచంలో ఉండరు. అంటే భక్తులు, శ్రీవారి భక్తులు అనే వాళ్ళకి, శ్రీవారి ఆలయంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి ఆ అధికారి చాలా ముఖ్యమైనటువంటి అధికారి. అంటే బిఆర్ నాయుడు తనకు తానుగా చైర్మన్గా తాను ఆధిపత్యం కొనసాగిస్తే, ఒక మీడియా సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి తనకు తానుగా టీటీడీ బోర్డు చైర్మన్ కదా, తాను ఆధిపత్యం కొనసాగించవచ్చు, అది అధికారికంగా ఒక కొనసాగిస్తారు. విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. చైర్మన్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఆ అధికారి అనుమతిస్తేనే దర్శనానికి వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. మనం వెళ్ళామనుకోండి, మనకి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి 10 దర్శనం టికెట్లు ఇవ్వండి అని చెప్తే ఆ అధికారికి చెప్పాలి. ఆ అధికారి అనుమతిస్తేనే ఓకే మనం ఆ టికెట్ తీసుకొని గుడిలోకి ప్రవేశించగలం. ఓకే. అంతే తప్ప ముఖ్యమంత్రి కాగితం ఇస్తే తీసుకొని పోతే సో ఇంకో మీడియా అధినేత ఆ అధికారిని గ్రిప్ లో పెట్టుకున్నట్టు అనుకోవాలా? పెట్టుకున్నట్టు అనుకోవాలి. విచిత్రమైన ఇదే నడుస్తుంది. తిరుమలలో చాలా విచిత్రాలు నడుస్తుంటాయి. అంటే బయట ప్రపంచానికి తెలియదు. అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి దాదాపు తెలుస్తుంటది. ఓకే. అక్కడ మీడియాలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వ్యవహారాలన్నీ బయటపడుతుంటే తెలుస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ఎవరి అవసరాలు వాళ్ళే. ఓకే ఓకే. ఎవరి అవసరార్థం వాళ్ళు ప్లే చేస్తుంటారు అన్నమాట అక్కడ. దాంట్లో భాగమే ఇప్పుడు నడుస్తున్నట్టు. ఇప్పుడు అంతిమంగా జంగా కృష్ణమూర్తి వివాదం కూడా అది సీఎం నుంచి నడిచిందే తప్ప బిఆర్ నాయుడు నుంచి నడిచింది కాదు, బోర్డు నుంచి నడిచింది కాదు. ఇది కూడా అంతే. ఓకే ఓకే. ఇది కూడా అంతే. కానీ ఒకవేళ ఇచ్చినా గానీ మీరు అన్నట్టు టౌన్షిప్ కట్టినా కానీ తప్పు లేదంటారు మీరు? తప్పు లేదు, అది అవసరం కూడా అక్కడ. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక బస్ దిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాంప్లెక్స్ ఉంది అక్కడ, చిన్న బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక 4 బస్సులు వచ్చాయి అనుకోండి, బస్సులు దిగారు అనుకోండి, అక్కడ వర్షం వస్తుంది, ఫుడ్ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏర్పాటు చేస్తే ధ్యాన మందిరాలు, కళ్యాణ మందిరాలు, రూములు, కాంప్లెక్స్లు అన్నీ పెడితే తిరుమల అకామిడేషన్ మీద ప్రెజర్ తగ్గుద్ది. ఓకే ఓకే. ప్రెజర్ తగ్గుద్ది. ఇటు నుంచి వచ్చే బస్సులు అక్కడ ఆగుతాయి. మీకు చెన్నై నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, ఇటు నుంచి వచ్చే బస్సులన్నీ అక్కడికే వస్తాయి, ఆ కాంప్లెక్స్ వచ్చి ఆగుతుంటాయి. సో కట్టాల్సిన అవసరం అయితే అవసరం ఉందనే దాన్ని అధికారి ఈఓ గారు దాన్ని ప్లాన్ తయారు చేశారు. ఓకే. ఇది ఇప్పుడు కాదండి, 2014-19 ప్రతిపాదన అప్పుడు వచ్చింది. అప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకి కూడా పిలిచారు డిజైన్లు గీయమని. అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకి కాకుండా కొంచెం మంచి కంపెనీలకి, అంతర్జాతీయ కంపెనీ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలకు ఇస్తే బాగా కడతారు, ఉపయోగం అవుద్దనేది ఇప్పుడు ఈ బోర్డు యొక్క ఆలోచన. రైట్ సార్. మరి ఇక ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా ఏదేమైనా మన విజ్ఞప్తి ఒకటి చేయాలి మనం. చెప్పండి. ఎందుకంటే మీకు ఎన్ని ఘర్షణలు ఉన్నా, ఎన్నున్నా ఆలయం మీద, ఆలయ ప్రాశస్త్యాన్ని, తిరుమల పవిత్రతను కాపాడమని కోరుకుందాం మనం. రైట్. జంగా కృష్ణమూర్తి లాగా ఈ దశకు వస్తుందా, లేకపోతే దాని మీద ఏమన్నా వివరణ ఇచ్చి దాన్ని మొగ్గ దశలోనే కాస్త సద్దుమణుగుతుందా చూడాలి. థ్యాంక్ యూ.